అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. చాలా రోజులైందండి మేము సూర్యుని చూడక. ఒక 10-15 డేస్ అయి ఉంటుంది. డైలీ వర్షం రాదు, కానీ మబ్బులన్నీ కమ్మేసి అలా తుంపరలాగా వర్షం పడటము అట్లా ఉండేదన్నమాట. ఈరోజు మార్నింగ్ అయితే సన్ ఇలా వచ్చింది. ఎంత పవర్ఫుల్గా అంటే అంత పవర్ఫుల్గా వచ్చింది. అది మీకు వీడియోలో చూపిద్దామని చెప్పేసి చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. మామూలుగా వర్షం అయితే పోయినట్టే అండి. ఇంకా తర్వాత ఈ ఆగస్ట్ 15th వస్తుంది కదా, ఇంకా మా వారైతే పైన జెండా కట్టేశారనమాట. 3 రంగుల జెండా కట్టేశారు ఈ విధంగా. తర్వాత ఇంకా ఇలా చూస్తున్నాను అనమాట. జెండాని చూస్తున్నాను, వెదర్ని చూస్తున్నాను. కాసేపు పైనే ఉన్నానన్నమాట, టెర్రస్ పైనే. కొద్దిసేపు యోగా అట్లా చేసుకుంటాను కదా, అట్లా. ఎంత అందంగా అనిపించిందో ఈ వ్యూ అయితే నాకు చాలా అందంగా అనిపించింది. చాలా రోజుల తర్వాత చూస్తున్నట్టుగా అనిపించింది అనమాట. ఇంకా మరి ఫారిన్ కంట్రీస్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటారేమో, చాలా రోజులు సూర్యుని చూడకుండా. ఒక 10-15 డేస్కి అట్లా అయిపోయిందనమాట. అదే గుర్తొచ్చి ఈ వీడియో అయితే తీశాను. మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి సరదాగా చూపిస్తున్నాను. ఇలా 3 రంగుల జెండా, సూర్యుడు ఇలా చూసుకుంటే చాలా అందంగా ఉంది కదండి ఆ వ్యూ. అయితే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అంటే నేను ముందే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. మొత్తం ఇల్లంతా క్లీన్ చేశాను. తర్వాత ఇంకా ఆ రోజు మార్నింగ్ కట్టుకోవడానికైతే ఈ శారీ తీసానండి. ఇది ఎప్పుడో కొన్నాను అనమాట, బేగం బజార్లో కొన్నాను, కానీ కట్టుకోలేదు. ఇప్పుడు కట్టుకుందామని చెప్పేసి తీసాను. అయితే రన్నింగ్లో వచ్చిందనమాట బ్లౌజ్ దీనికి. ఇంకా క్లాత్ కూడా చూసారు కదా, మంచిగా స్మూత్గా ఉందన్నమాట, మెత్తగా. ఇంకా బ్లౌజ్ కుడితే కూడా పికులుకపోతుందన్నమాట, అంత స్టాండర్డ్గా ఉండదు. ఇంకా అందుకని చెప్పేసి ఈ క్లాత్ని ఏదో పేరు అంటారు, నాకు ఐడియా రావట్లేదు ఇప్పుడు. అయితే ఇంకా దీనికి నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్, ఇక్కత్ బ్లౌజ్ పీస్ తోటి పేరప్ చేద్దామని చూస్తున్నాను అనమాట. ఇలా ఉందన్నమాట బ్లౌజ్ పీస్. మ్యాచ్ అవుతున్నట్టుగా అనిపించింది. లైట్ పింక్ శారీ, పింక్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట బార్డర్లో. ఇంకా దానికి కొంచెం ఇట్లా బాగుంటుంది కదా బ్లౌజ్ అని చెప్పేసి కొంచెం సెట్ చేశాను. నా దగ్గర చాలా ఉంటాయండి, అంటే షాప్లో ఉన్నప్పుడు ఉన్నవి ఇంకట్లే తెచ్చుకున్నాను అనమాట, కొన్ని బాగున్నవి. ఇంకా అందులో నుంచి తీసి పేరప్ అయితే చేశాను. ఒకవేళ సెట్ కాకపోతే ఇంకా వేరేది కూడా ట్రై చేయొచ్చు. కుట్టుకునేది నేనే కాబట్టి నాకు పెద్దగా ఏమనిపించదు అనమాట. ఈ బ్లౌజ్ ఉంటే ఇంకా వేరే దాని కూడా వేసుకుంటాను. దానికోసం చెప్పేసి లైనింగ్ అయితే తీసి పక్కన పెట్టాను. లైనింగ్ నానబెట్టాలి. ఆ తర్వాత లైనింగ్ నానబెట్టేసి ఆరేసి మేమైతే ఇవాళ టీవీ షోరూమ్కి అయితే వెళ్ళాము. మాకు ఇక్కడ దగ్గరలోనే ఒక బజాజ్ది ఉంటుందన్నమాట, ఎలక్ట్రానిక్స్ది, బజాజ్ ఎలక్ట్రానిక్స్. అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడైతే టీవీలు చూస్తున్నాము, సెలెక్ట్ చేసుకుందామని చెప్పేసి. పైన డూప్లెక్స్ కట్టిన తర్వాత ఇంకా టీవీ లేదు కదండి మా ఇంట్లో, మీరు కూడా చూస్తున్నారు కదా వీడియోస్లలో. ఇంకా టీవీ అయితే లేదని చెప్పేసి టీవీ అయితే సెలెక్ట్ చేసి ఆర్డర్ ఇచ్చి వచ్చాము. ఆ తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా వంట చేసుకోవాలి కదా, ఇంకా మార్నింగే వెళ్ళామన్నమాట టీవీ సెలక్షన్కి. ఎందుకంటే రేపు మళ్ళీ అమావాస్య అవుతుందన్నమాట, అంటే ఈ వీడియో తీసిన రోజుకి నెక్స్ట్ డే అమావాస్య అవుతుంది. ఇంకా మళ్ళీ వాళ్ళు ఇన్స్టాలేషన్ కూడా చేస్తారు కదా అని చెప్పేసి తొందరగానే వెళ్ళాము. తర్వాత ఇంకొచ్చేసి వంట చేసుకున్నాము. కాకరకాయ ఈ పద్ధతిలో చేస్తే కనుక చేదు అస్సలు ఉండదన్నమాట. అందుకోసం అని చెప్పేసి వీడియోలో చూపిస్తున్నాను. ఆయిల్ ఎక్కువగా పడుతుంది అనమాట దీనికి. నేను బొడ్డు కూడా, అంటే కాకరకాయ కొంచెం గీరి అట్లా చేసుకుంటారు కదా, అట్లా గీరకుండా డైరెక్ట్ ముక్కలు కోసేసాను, చూసారు కదా మీరు వీడియోలో. తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసి వీటిని ఫస్ట్ బాగా ఫ్రై చేయాలన్నమాట. ఆ పచ్చి అంతా పోయే వరకు బాగా మంచిగా ఫ్రై చేయాలి. ఇందులో కొంచెం పసుపు ఎక్కువగా వేసుకొని, ఫస్ట్ తాలింపులో కాకుండా ఇట్లా వేసుకోవాలన్నమాట. పసుపు ఒక 2 స్పూన్ల వరకు వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసినప్పుడు ఏంటంటే ముక్క దగ్గరికి అవుతుంది మంచిగా, అలాగే చేదు కూడా మొత్తం పోతుందన్నమాట.
నేను మామూలుగా ఇంకా ఫ్రై కాకుండా డీప్ ఫ్రైలో కాకరకాయలు అట్లా ఫ్రై చేయడం కాకుండా ఇట్లాగే చేస్తూ ఉంటానన్నమాట. మంచిగా ఉంటుంది టేస్ట్. అసలు చేదైతే చాలా వరకు పోతుంది ఇలా చేస్తే. ఆ తర్వాత ఇంకా మంచి దగ్గరికి అయిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర అట్లా వేసుకొని ఇంకా మనము పోపుకి ఎట్లాగైతే వేసుకుంటామో తాలింపు పెట్టినప్పుడు అట్లా 1 by 1 వేసుకొని కలుపుతూ చేసుకోవచ్చు. కరివేపాకు, ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అట్లా వేసేసి మనము మామూలుగా కూర ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకోవచ్చు అనమాట. ట్రై చేసి చూడండి. ఈ పద్ధతిలో చేస్తే కనుక చేదు అస్సలు ఉండదు కాకరకాయ. ఇంకా షుగర్ కానీ బెల్లం కానీ వాడాల్సిన పని కూడా ఉండదు. కొంతమంది ఏంటంటే కొంచెం ముందు మజ్జిగలో నానబెట్టి తర్వాత వాటిని గట్టిగా పిసికి అట్లా చేస్తారు కదా. ఇంకా అంత పని కూడా ఏం అవసరం లేదు. ఇట్లా చేస్తే స్మూత్గా చేదు రాకుండా ఉంటుంది. తర్వాత ఇంకా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం టమాటాలు చిన్న చిన్నగా కోసి ఇంకా అందులో వేయాలి. ఇదేంటంటే కొంచెం పులుపునిస్తుంది అనమాట టమాటా వేయడం వల్ల. ఆ తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కారం లాస్ట్కి వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే టమాటాలు కొంచెం తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఇంకా అటువైపు అన్నం కూడా చేసేస్తున్నాను. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి పనులు చేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఫస్ట్ వారమే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా పనులు అయితే తొందరగా కంప్లీట్ చేసుకున్నాను. నాకు సెకండ్ వారం పడట్లేదన్నమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకెందుకు టెన్షన్, మళ్ళీ తీరా అప్పుడు టెన్షన్ పడాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంకా ఫస్ట్ వారమే కంప్లీట్ చేసేసుకుందామని పనులైతే స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయాయి. తర్వాత ఇంక ఇట్లా అవుతుందన్నమాట. దగ్గరికి మగ్గిన తర్వాత ముక్క మంచిగా నీట్గా ఉంటుంది, విడివిడిగా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక కామెంట్ పెట్టండి. తర్వాత ఇంకా వేడి అన్నంలోకి మంచి కాకరకాయ ఫ్రై పెట్టుకొని ఇంకా తినేయాలి. తినేసి బ్లౌజ్ కుట్టుకోవాలి. ఇంకా కొన్ని పనులు మిగిలిపోయాయి అన్నమాట. చాలా వరకు అయితే షాపింగ్ అయిపోయింది, అంత అయిపోయింది. ఒకరోజు బేగం బజార్ కూడా వెళ్ళొచ్చాము. తర్వాత గోల్డ్ కూడా తీసుకున్నాము. ఇంకా అవి కూడా నేను వీడియోలో చూపిస్తానులేండి మీకు. తర్వాత ఇంకా బ్లౌజ్ అయితే అన్నం తినేసి ఇంకా బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశాను. నాకు చాలా త్వరగా అయిపోతుందండి బ్లౌజ్ అయితే. ఇదైతే ఇంకా ఇక్కత్ బ్లౌజ్ కదా, ఇంకా కదలదు, మంచిగా కాటన్ టైప్ ఉంటుంది కదా. ఇంకా ఇదైతే ఇంకా త్వరగా అయిపోతుంది అనమాట. కొంచెం జారే క్లాత్లు అట్లా ఉంటే కనుక కొంచెం అవి సతాయిస్తాయి. కానీ ఇట్లాంటి బ్లౌజులు అయితే ఈజీగా 1/2 అవర్ 30 గంటలో కుట్టేస్తాను. మన చేతిలో మనకు ఒక పని వచ్చి ఉంటే ఈజీగా అయిపోతుందండి. నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ పట్టుకెళ్ళి ఏ టైలర్ దగ్గరికి వెళ్ళినా కూడా అర్జెంటుగా అంటే ఎవ్వరూ కుట్టరు కదా. కానీ అదే మనకు ఒక పని వచ్చిందనుకో ఈజీగా మన పని మనం చేసుకోవచ్చు. ఎవరికి డబ్బులు ఇవ్వని అవసరం లేదు. అలాగే మన టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని కూడా లేదు కదా. ఇంకేమో అండి, ఇక్కడైతే గిరాకీ ఏం రావట్లేదు పెద్దగా. ఇంకా వస్తే కనుక కుట్టిస్తున్నాను, ఇంకా లేదంటే ఇంకా నార్మల్గా నా వీడియోస్ పనులు ఇట్లా చేసుకుంటూ ఇంట్లో పనులు వీడియోస్ పనులు చేసుకుంటూ టైంపాస్ చేస్తున్నాను. వస్తే కనుక తప్పకుండా కుడతాను బ్లౌజులు. స్టిచ్చింగ్కి వస్తే కనుక తప్పకుండా కుట్టిస్తున్నాను. కాకపోతే పెద్దగా రావట్లేరు పైకి వచ్చిన తర్వాత. ఇంకా వాళ్ళు కూడా షాప్స్లలో లేదంటే కింద ఇండ్లల్లో అట్లా చూస్తూ ఉంటారు కదా, పైకి రావడానికి అంత ఇష్టపడరు కదా. అట్లా అని అనుకుంటున్నాను. ఆ తర్వాత ఈ లైనింగ్ కూడా పెద్ద మ్యాచ్ కాలేదు, కానీ ఇంక ఇప్పుడు బయటకు ఎవరు వెళ్తారులే, ఇంకా ఏం కనిపించదులే ఈ క్లాత్కి కూడా. వేరే లైనింగ్ వేసినా కూడా ఏం కనిపించదని చెప్పేసి ఆ లైనింగే వేస్తున్నాను. నేను ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతము మామూలుగా అయితే సెకండ్ వారమే చేసుకుంటాను. ఇంకొకవేళ వీలు పడలేదు అని అనుకున్నప్పుడు మాత్రం 4th వీక్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఇదివరకు షాప్ ఉండేది కదా,
థర్డ్ వీక్ చేసుకోవద్దు అని అంటారు కదా ఎక్కువ వరకు. ఇంకా అందుకని చెప్పేసి 4th వీక్ చేసుకునేదాన్ని. ఎందుకంటే ఫస్ట్ వారము రెండో వారము ఫుల్ గిరాకీ ఉండేదన్నమాట షాప్లో. ఇంకా అప్పుడు తీరేది కాదు, ఎందుకంటే కస్టమర్స్వి చాలా ఉండేటివి అనమాట, కుట్టేటివి. ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంటుంది కదండి ఇప్పుడు. ఇంకా నాకు అస్సలు వీలయ్యేది కాదనమాట. ఇంకా 4th వీక్ అయితే కంపల్సరీ చేసుకునేదాన్ని. లేదు అంటే ఇంకా ఎట్లో అట్లో ఇంకా 2nd వీక్ అయితే చేసుకునేదాన్ని. కానీ ఈసారి ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ వీక్ చేసుకోవడము. ఎప్పుడు ఇట్లా చేసుకోలేదు నేను. ఒక 15 ఇయర్స్ నుంచి చేసుకుంటున్నానండి వరలక్ష్మి వ్రతము. కానీ ఎప్పుడు ఇట్లా ఫస్ట్ వీక్ అయితే ఎప్పుడు చేసుకోలేదు. 3rd వీక్ అయితే చేసుకోవద్దు అని అంటారనమాట. మరి ఎందుకో తెలీదు నాకు కూడా, కానీ 3rd వీక్ అయితే అంటారు చేసుకోవద్దు కానీ అంటారు. 4th వీక్ చేసుకోవచ్చు, ఫస్ట్ వీక్ 2nd వీక్ చేసుకోవచ్చు అని అంటారు. ఇంకేంటో ఇంకా మనకు ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, వీలైనప్పుడు చేసుకుంటాము. ఇంకా అట్లా అని చెప్పేసి నేను ఇంకా ఫస్ట్ వీకే చేసుకోవడానికి ప్రిపేర్ అయ్యాను అనమాట. మళ్ళీ 4th వీక్ దాకా ఆగడం ఎందుకు అని చెప్పేసి. చూస్తుండగానే బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయింది. చూస్తున్నారు కదా మీరు కూడా. ఒక ½ an hour 30 గంట కంటే ఎక్కువ పట్టదనమాట. అది కాక ఇది జాక్ F5 మిషన్ కదా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట స్టిచ్చింగ్. అసలు సతాయించదు మిషను, చాలా నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ కూడా. దారం ఎక్కడ తెగకుండా నీట్గా వస్తుంది అనమాట కుట్టు. ఇలా కుట్టుకున్నానండి బ్లౌజు. హైనెక్ బ్లౌజ్ పెట్టేసి ఇంకా బ్యాక్ ఇట్లా చిన్న డ్రాప్ ఇచ్చేసి ఇట్లా కుట్టేసుకున్నాను. హాఫ్ హ్యాండ్సే పెట్టుకున్నాను అనమాట. ఫుల్ స్లీవ్స్కి క్లాత్ లేకుండే, ఇంకా సర్లే ఇంకా హాఫ్ హ్యాండ్స్ పెట్టుకుందామని చెప్పేసి హాఫ్ హ్యాండ్సే పెట్టాను. ఇది ముక్క అనమాట, 90-80 ఉంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా హాఫ్ హ్యాండ్సే వచ్చినాయి. తర్వాత ఇంక ఇది హెమ్మింగ్ చేసుకోవాలి. హెమ్మింగే పెద్ద పని అనమాట. బ్లౌజ్ కుట్టడం నాకు చాలా ఈజీగా అయిపోతుంది, హెమ్మింగ్కే చాలా టైం పడుతుంది. తర్వాత ఇట్లా ఫ్రంట్ ఏమో ఇట్లా ప్రిన్సెస్ కట్ ఇచ్చాను. ఇట్లా మొత్తం ఇట్లా ప్రిన్సెస్ కట్ లాగా ఇచ్చేసి ఇంకా ఫ్రంట్ ఓపెన్ పెట్టుకున్నాను. ఇంకా బ్యాక్ ఏమో క్లోజ్ చేసేసి ఇంకొక డ్రాప్ పెట్టుకున్నాను అనమాట. ఇట్లా వచ్చింది బ్లౌజు. మంచిగా ఉంటుందండి క్లాత్ కూడా, మనకు అస్సలు వేసుకుంటే కూడా కంఫర్ట్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది అనమాట. చూడ్డానికి కూడా మంచి లుక్ వస్తుంది బ్లౌజు. ఆ తర్వాత ఇంకా వాళ్ళు టీవీ అయితే పంపించారు. ఇదే అనమాట మేము కొన్న టీవీ. 163 సెంటీమీటర్స్ అంటే 65 ఇంచెస్ అంట. ఆ టీవీ సెలెక్ట్ చేశారు మా వారు. తర్వాత అది పక్కదేమో సౌండ్ బాక్స్ అనమాట. ఇంకా సౌండ్ బాక్స్ కూడా దాంతో పాటే తీసుకున్నారనమాట, కంపెనీదే. ఇలా వచ్చింది సౌండ్ బాక్స్ అయితే. ఇంకా టీవీ అయితే 65 ఇంచెస్ది ఉందన్నమాట టీవీ. శాంసంగ్ టీవీ మంచిది, మినీ ఎల్ఈడి మోడల్ అనమాట. ఇది ఎల్ఈడి లాగా వస్తుందన్నమాట ఫీచరు. ఇంకా అట్లా అని చెప్పేసి ఇంకా అందులో ఉన్న స్పెషాలిటీస్ అన్నీ చెప్పారు వాళ్ళైతే. ఇంకా వాళ్ళైతే ఇన్స్టలేషన్ చేయడానికి వచ్చారు ఇద్దరు. ఇంకా వాళ్ళైతే ఫిట్ చేస్తున్నారండి. ఇది రొటేట్ అవుతుందన్నమాట, స్టాండ్ అట్లా పెట్టించాము. దీని కాస్ట్ పూర్తి వివరాలు నేను ఇంకొక వీడియోలో చెప్తానండి, ఎందుకంటే ఈ వీడియో లెంతీ అయిపోతుంది అనమాట. తర్వాత ఫిట్ చేసి వెళ్ళారు వాళ్ళు. ఇంకా మేమైతే మూవీ అయితే చూసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.